నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఒక మహిళా నిర్మాతను బెదిరించాడు. ఆరోపణలు తీవ్రంగా మారాయి. అయితే చట్టం ఏదో చెప్పింది. చేవెళ్ల కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసి. ఇప్పటికీ మనకు అర్థమై ఉంటది. ఈ అఘోరి అని పిలువబడే శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఆల్రెడీ ఏదైతే ఒక ప్రొడ్యూసర్ ని బెదిరించిన కేసుకి సంబంధించి అతన్ని ఇప్పటికే రిమాండ్ లోకి తీసుకుని ఆల్రెడీ అతను ప్రస్తుతం జైల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్తలు కూడా మనం టెలికాస్ట్ చేసాం. దీని గురించి మనం మాట్లాడడం జరిగింది. ఏ కేసు, అసలు ఎలా బెదిరించాడు, ఎన్ని లక్షలు డిమాండ్ చేశాడు, దానికి సంబంధించి పూర్తి ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ సహా మనం ఒక వీడియో చేసాం గతంలో. సో దీనికి సంబంధించి మనం ఈ రోజు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది చేవెళ్ల కోర్టు. అయితే ప్రధానంగా ఈ అఘోరి అనే శ్రీనివాస్ కు సంబంధించి మనం ఇక రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇక మన సాంప్రదాయం కాబట్టి ఖచ్చితంగా వీడియోలో రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇనిషియల్ గా మనం చూస్తుంటే అతని మీద ఉన్న ఆరోపణలు కావచ్చు, అతను చేసిన క్రైమ్స్ కావచ్చు విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పాం, ఈ వర్షిణి అనే ఒక అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలు వీడి వల్ల నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఉన్నారని. ఆ తర్వాత కూడా వర్షిణి అనే అమ్మాయి కూడా అతన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వీడియోలు కూడా మనం బయటకు చూసాం. వాడు ఆల్రెడీ కోర్టుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కొంచెం క్లుప్తంగానే దీని గురించి మాట్లాడదాం. మరీ డీప్ గా వెళ్లకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి వాడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఆ సీరియస్నెస్ వస్తుంది. ఎందుకంటే వీడు ఎంతమంది అమ్మాయిలు మోసం చేశాడు అనేది క్లియర్ కట్ గా తర్వాత వచ్చిన ఆరోపణలు, ఇంకా చాలా కేసులు వీడి మీద నమోదు అవుతా ఉన్నాయి. ఇంకా పెండింగ్ కేసులు ఒక 2 కేసులు అయితే ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అయ్యి పెండింగ్ లో ఉన్న కేసులు. వీడు అమ్మాయి కాదు అబ్బాయి అనే అంశం మీద కూడా చాలా క్లుప్తంగా పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయట పెట్టడం జరిగింది. వీడు ఎంత నీచుడు అంటే ఒక మహిళా నిర్మాతని డబ్బులు డిమాండ్ చేసి అయ్యో నగ్న పూజలు అంటూ చెప్పి రకరకాల ఆరోపణలు ఆమె మెన్షన్ కూడా చేసింది ఎఫ్ఐఆర్ లో కూడా. ఈ బెదిరింపులు, దౌర్జన్యానికి సంబంధించి ప్రభావం చూపించే ప్రయత్నాలు జరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో ఆమె మెన్షన్ చేసింది. తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు విచారణ జరుగుతున్న టైంలో అతనికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే అతని మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఎంతమంది వాడి వల్ల ఎఫెక్ట్ అయ్యారు, వాడు ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఏ డ్రగ్ అప్లై చేస్తున్నాడో తెలియదు. ఆ కార్స్ ఎవరు ఇప్పుడు దాకా చెక్ చేసిన పరిస్థితి లేదు. టోల్ గేట్ లో కూడా చెకింగ్ లేకుండా వాడు చాలా దర్జాగా మొత్తం ఇండియా మొత్తం తిరిగిన వాడు. అసలు వాడి దగ్గర నుంచి ఎట్లాంటి సమాచారం బయటకు వచ్చింది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాడికి బెయిల్ ఇవ్వడం వల్ల వాడు బయటకు వచ్చి ఎలాంటి క్రైమ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మ్యానిపులేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా 2 కేసులు వాడి మీద ఉన్నాయి కాబట్టి. సో ప్రధానంగా అయితే ఈ రోజు కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. వాడికి బెయిల్ మంజూరు చేసినట్టుగా 5,000 చొప్పున 2 పూచికలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. నేనేమంటూ ఆల్రెడీ ఇంకా 2 పెండింగ్ కేసులు ఉన్నప్పుడు వాడిని బయటకు పంపించడం ఎందుకు, వాడికి బెయిల్ ఇవ్వడం ఎందుకు? కంప్లీట్ గా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష అయితే కరెక్ట్. ఎందుకంటే లైఫ్ టైం కారాగారంలో ఉండడమే కరెక్ట్ అట్లాంటి వాడు. మళ్ళీ వాడు బయటకు వస్తే ఇంకా చాలా మందిని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పాపం పిచ్చోళ్ళు చాలా మంది పబ్లిక్ వాడి మాయలో పడి మొదట్లో వాడికి అట్రాక్ట్ అయినప్పుడు వాడి బిహేవియర్ మనం చూసాం, అన్ని చూసాం. తర్వాత అదే ప్రజలు తన్నిన విషయాలు కూడా మనం చూసాం వీడియోలు. సో ఇట్లాంటి వాడు మళ్ళీ బయటకు వచ్చి మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనే విషయాలు కూడా మనం చూసాం. చాలా పొగరగా ఆన్సర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఎంత సాఫ్ట్ గా మాట్లాడిన వాళ్ళు అంటే కంప్లీట్ చేంజ్ అనేది మనకు కనపడతా ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని బయటకు పంపించడం కాదు, ఇట్లాంటి వాళ్ళు తోలు తీసి వాళ్ళకి తగిన శిక్ష పడితే మళ్ళీ రేపు బయటకు వచ్చి ఇలాంటి చెయ్యాలంటే భయపడాలి. ఇలాంటి వాళ్ళు ఒక అఘోరి పేరు చెప్పుకుని అంటే ఒక దైవత్వం నిండింది అనే పేరు చెప్పగానే హిందువులు అట్రాక్ట్ అయిపోతారు, మనం వీళ్ళని ఈజీగా చీట్ చేయొచ్చు అనే దూరం నుంచి ఇలాంటివి వస్తాయి. ఖచ్చితంగా వీడు డ్రగ్స్ సప్లైలో ఉండాలి. డ్రగ్స్ సప్లైకి సంబంధించి కావచ్చు, అమ్మాయిల విషయంలో కావచ్చు, ప్రధానంగా వీడిని క్లుప్తంగా ఎంక్వైరీ చేసి వాడి దగ్గర నుంచి కీలక సమాచారం తీసుకున్న తర్వాత వీడికి ఆ జైలే గతిలా చేయాలి వీడికి. ఎందుకంటే బయట వచ్చిన తర్వాత కూడా వీడు ఎలాంటి పనులు చేస్తాడని మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికే వర్షిణి విషయంలో మనం చూసాం ఏం జరిగింది అనేది. ఇక్కడ వర్షిణిని కూడా మనం మంచిది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా. అది దాని గురించి మనం మాట్లాడుతూ పోతే ఇంకొక వీడియో అవుతుంది. ఎందుకంటే ఒక చదువుకున్న అమ్మాయిగా ఇలాంటివి నమ్మి ఆమె వెళ్ళింది అనేది మనం ఈజీగా తీసుకోవడానికి కూడా లేదు. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరు ఏం చేశారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతా ఉంది బయట. ఆమె
ఈయనతో ఉన్నంత కాలం వీళ్ళిద్దరు ఏం కలిసి ఎలాంటి క్రైమ్స్ చేశారనే దాని మీద కూడా ఆరా తీయాలి ఖచ్చితంగా. వర్షిణిని కూడా రిమాండ్ లోకి తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఆమె దగ్గర కూడా చాలా కీలక సమాచారం ఉండే ఛాన్స్ ఉంది. కొంతకాలం వీడితో ట్రావెల్ చేసింది కాబట్టి ఆమె దగ్గర కూడా చాలా కీలక సమాచారం ఉంటది. ఖచ్చితంగా వర్షిణిని కూడా రిమాండ్ లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరి తోలు ఒకసారి తీస్తే అన్ని బయటకు వస్తాయి. మళ్ళీ ఇంకొకళ్ళు ఇట్లాంటి తప్పు చేయడానికి భయపడతారు. చూడొచ్చు చాలా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతా ఉన్నాయి బయట నుంచి కూడా. అఘోరి బయటికి వచ్చాక ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. మిగిలిన కేసుల్లో అతడికి శిక్ష పడుతుందా లేదా, ఎందుకంటే ఇలాంటి ప్రధాన శిక్షలకే వాడికి బెయిల్ వచ్చినప్పుడు మిగతావి వాడు మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. డబ్బు ఖచ్చితంగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతి విషయంలో, ప్రతి క్రైమ్ లో కూడా. మనం చూసింది కాదు ఇది, మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన అంశం. సో వాడు బయటికి రావడం కంటే లోపల ఉన్నప్పుడే వాడికి ఏవైతే శిక్షలు లేదా కేసులు ఉన్నాయో అవి మళ్ళీ ఓపెన్ చేసి వాటికి సంబంధించి న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ గా చూసిన తర్వాత వాడు క్లియర్ అనుకున్నాక బయటకు పంపి, ప్లస్ వాడు మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా ఇలాంటి చెత్త మాటలు బయటకు వచ్చి మాట్లాడకుండా వాడు మళ్ళీ నోరెత్తకుండా చేసే పరిస్థితి న్యాయస్థానం తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ స్టాండ్ అయితే పోలీసులు కూడా తీసుకోవాలి. బెదిరింపులకు అంతం పలుకుతుందా అనే క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకంటే బెదిరింపులు అనేది మనం చూసాం. బెదిరింపులు ఒక వర్షిణికి సంబంధించి వర్షిణి ఫ్యామిలీ విషయంలో కూడా ఈ శ్రీనివాస్ అనేవాడు వాడు చేసిన బెదిరింపులకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు బయటికి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంటుందంటే పడదు. వాడు మళ్ళీ ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అయిపోయింది, ఇంకొక చోటకు పోతాడు, ఇంకొక చోట ఇంకొక కొత్త క్రైమ్. అంతే, వాడు మారడు. ఎందుకంటే ఒక్కసారి దీనికి అలవాటు పడ్డాక. సో వీడిని కంప్లీట్ గా లోపల బ్లాక్ చేయడమే కరెక్ట్. అవసరమైతే వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు, వీడి లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాడు చూస్తాడంట. వాడిని కూడా ఒక్కసారి మనం ఇన్వెస్టిగేషన్ లోకి దింపితే ఖచ్చితంగా టోటల్ ఫ్యామిలీ సెట్ అవుతుంది. సో ఒక్కసారి అట్లాంటి దూరం జరిగితే అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ అంతా. సో అఘోరి ఇప్పుడు బయటకు వస్తున్నాడు, కానీ చట్టం కళ్ళు మూస్తుందా లేదంటే తర్వాతే అఘోరి కథ ఎలా ఉంటుంది, ఎలా మొదలవుతుంది అనేది కూడా చూడాలి అనే దాని మీద కొన్ని పాయింట్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి వార్తల్లో. సో నేనేమంటా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ రెండు కేసులు ఏవైతే ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్, ఈ రెండు కేసులకు సంబంధించి కూడా అతను లోపల ఉన్నప్పుడే దీనికి సంబంధించి విచారణ జరగాలి. అప్పుడు కూడా వీడికి బెయిల్ ఇవ్వాలి అని డిసైడ్ అయితే అప్పుడు ఇవ్వచ్చు. కానీ ఇట్లాంటి వాడికి బెయిల్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. బెయిల్ ఇచ్చి తప్పు చేసిందేమో న్యాయస్థానం అనేది, ఆ న్యాయస్థానం మనం అనకూడదు. కానీ యాజ్ ఏ పబ్లిక్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఇట్లాంటి వాడికి బెయిల్ ఇచ్చి మళ్ళీ బయటికి పంపితే ఖచ్చితంగా వాడు మళ్ళీ వచ్చి వేరే మ్యానిపులేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది, ప్లస్ ఆధారాలు మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఖచ్చితంగా దీని గురించి ఆ రెండు కేసులు ఏంటి, దానికి సంబంధించి వివరాలు బయటకు తీసి ఖచ్చితంగా దానికి సంబంధించి విచారణ అయిపోయిన తర్వాత దీని లోపల ఉంచి జీవిత ఖైదీ చేసినా పర్లేదు ఇలాంటి, లేదా మెంటల్ హాస్పిటల్కి పంపించినా నడుస్తుంది. కానీ బయట ప్రజల్లో అయితే వదలొద్దు ఇట్లాంటి వాళ్ళు. రైట్, ఇది నా విశ్లేషణ అయితే ఇది, నేను అనుకునేది అయితే ఇది. సో చూద్దాం న్యాయస్థానం దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ రెండు కేసుల మీద కూడా విచారణ జరుగుతుంది అనేది ఒక వార్త రావడం జరిగింది. దాని మీద కూడా ఇతనికి మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అనేది కూడా కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించి అటు న్యాయస్థానం కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎట్లా రియాక్ట్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.